ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు కాబోతున్నారు? ఖొమేనీ ఎలిమినేషన్ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ వారసుడిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఖమేనీ మరణం తర్వాత కొన్ని గంటల్లోనే నూతన సుప్రీం లీడర్ నియామకానికి సంబంధించినటువంటి అడుగులు పడుతున్నాయి. ఖమేనీ రెండో వారసుడికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అతని మరణానికి ముందే తన రెండో వారసుడికి బాధ్యతలు అప్పగిస్తారంటూ ఇరాన్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలు స్వీకరించేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు 3 సభ్యులతో కమిటీ ఏర్పడే అవకాశం ఉంది. తాత్కాలికంగా సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టింది కమిటీలో ఇరాన్ ప్రెసిడెంట్, జ్యుడిషియరీ చీఫ్ ఉన్నారు. ఇక గార్డియన్ కౌన్సిల్ నుంచి ఒకరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ అయతుల్లా అలీ ఖమేనీ వారసుని ఇరాన్ మతాధికారులు ప్రకటిస్తే ఆ దేశ ప్రజలు అంగీకరిస్తారా? అన్నిటికంటే మించి అమెరికా అంగీకరిస్తోందా? ఏం జరగబోతోంది? ఇరాన్లో ఇప్పుడు నాయకత్వ లేమి కనిపిస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఎవరు సుప్రీం లీడర్ కాబోతున్నారు? ఇరాన్ను ఎవరు మళ్ళీ ఇరాన్ గద్దెనెక్కబోతున్నారు? అమెరికా చెప్పు చేతల్లో ఉండే వ్యక్తి ఇరాన్ పాలకుడిగా మారతాడా, లేదా ఇరాన్ మతాధికారులే కొత్త పరిపాలకుడిని నియమించుకుంటే ప్రజలు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అనేక సమాధానాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఖమేనీ వారసుడికి సంబంధించి ఇప్పుడు కొత్త వ్యవహారం తెరపైకి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెల్లడించిన తర్వాత ఇజ్రాయెల్, అమెరికా జాయింట్గా నిర్వహించినటువంటి సైనిక చర్యల్లో హతమైనట్టుగా ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు ఇరాన్ కొత్త లీడర్ ఎవరనేది ఆసక్తి రేపుతోంది. అయితే అంతకుముందు ఇరాన్ ఖమేనీ మృతిని ధృవీకరిస్తూ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. 7 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అయితే దీని తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ నియమితులయ్యారు అప్పుడే అనే వార్త ఒకటి చక్కర కొట్టింది. ఖమేనీ వారసుడు ఖరారైనట్టుగా చెప్తున్నారు. ఇరాన్ తదుపరి సుప్రీంగా ముస్తఫా ఖమేనీ అపాయింట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఖమేనీ పెద్ద కుమారుడే ముస్తఫా. ఆయన ఈ బాధ్యతలను స్వీకరించబోతున్నట్టు తెలుస్తుంది. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఖాళీ అయిన దేశ నాయకత్వ పగ్గాలు ముస్తఫా చేతికి అధికారికంగా అప్పగించబోతున్నట్లుగా ఇరాన్ అధికారిక మీడియా చెప్తోంది. అయితే ముస్తఫా ఖమేనీ 1969లో ముషద్లో జన్మించాడు. మతపరమైన ఉన్నత విద్యను అభ్యసించాడు. ఇరాక్ యుద్ధం చివరి దశలో రెవల్యూషనరీ గార్డ్స్లో పనిచేశారు. తండ్రికి కుడి భుజంగా వ్యవహరించారు. అనేక విషయాల్లో తెర వెనుక ఉండి చక్రం తిప్పారనే పేరుంది. పాలనాపరంగా తీసుకునే పలు కీలక నిర్ణయాల్లో ముస్తఫా ఖమేనీ ప్రధాన పాత్ర పోషించినట్టుగా కూడా చెప్తున్నారు. రెవల్యూషనరీ గార్డ్స్ తర్వాత ఇప్పుడు పెద్దగా తెర మీదకి రాలేదు. అలాగే ప్రభుత్వ పదవిలోనూ పనిచేసిన అనుభవం ఆయనకు లేదు. అయినప్పటికీ కూడా ముస్తఫా తన తండ్రికి విశ్వసనీయ సలహాదారుగా కొనసాగారు. సైన్యం, పారామిలిటరీ దళాలతో మంచి సంబంధాలని ఇరాన్ మీడియా చెప్తోంది. సో మరి ముస్తఫా ఇప్పుడు ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ కాగలరా? దీనికి ఇరాన్ ప్రజలు అంగీకరిస్తారా? అన్నిటికీ మించి అమెరికా ఏం చేయబోతుంది? ఇప్పుడు ఇదే ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగులుతోంది. ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం అయితే చోటు చేసుకుంది. వైమానిక దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినట్లు ధృవీకరించిన కొద్ది గంటల్లోనే ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ దేశ తదుపరి అత్యున్నత నాయకుడిగా ఎన్నికైనట్టుగా వార్తలు వస్తున్నాయి. తెహరాన్లోని తన ఆఫీస్పై జరిగిన దాడిలో 86 ఏళ్ల అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. అలీ ఖమేనీ మరణ వార్తతో ఇరాన్ ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. 7 రోజుల ప్రభుత్వ సెలవుతో పాటు 40 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ప్రధాన నగరాలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాల వద్ద అదనపు దళాలను మోహరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపిక, ఇరాన్ నాయకత్వానికి, ఇరాన్ దేశానికి కొత్త సవాలను విసురుతోంది. 1969లో ముషాద్లో జన్మించిన ముస్తఫా ఖమేనీ చిన్నతనం నుంచే మతపరమైన విద్యను అభ్యసించినట్టుగా చెప్తున్నారు. IRGCలో పనిచేశారు. అలాగే పారామిలిటరీ దళాలతో కూడా ఆయనకు బలమైన లోతైన సంబంధాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక 1979 ఇస్లామిక్ విప్లవం ప్రధానంగా రాజవంశ పాలనకు వ్యతిరేకంగా జరిగింది. అప్పుడు మళ్ళీ తండ్రి తర్వాత కుమారుడే అత్యున్నత పదవిని చేపట్టడం ఇరాన్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. దీన్ని విప్లవ ఆదర్శాలకు విరుద్ధమంటూ భావిస్తుండగా సైనిక మద్దతు మాత్రం ముస్తఫాకు బలంగా ఉందని చెప్తున్నారు.
కొత్త సుప్రీం లీడర్ నాయకత్వంలో ఇరాన్ ఇప్పుడు ఏ దిశగా సాగుతుంది, అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ముస్తఫా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. సో ముస్తఫా నియామకం ఇక లాంఛనమే కానుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా అనేక వార్తలు చెక్కలు కొడుతున్నాయి. అణ్వాయుధాలైన నెపంతో ఇరాన్ను ముట్టడించి దెబ్బతీసిన అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయబోతోంది? అంతేకాదు యుద్ధం ప్రారంభించిన 24 గంటల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ను ఖమేనీని మట్టుబెట్టినట్లు చావు కబురు చల్లగా చెప్పింది. కానీ ఇరాన్ మాత్రం ఆ విషయాన్ని కొద్ది గంటల పాటు ధృవీకరించలేదు. మొత్తంగా అయతుల్లా ఖేల్ ఖతమైనట్టే. కానీ ఖమేనీ తర్వాత అతని వారసులు ఎవరన్న దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రపంచ గూఢాచార వ్యవస్థలో ఇజ్రాయెల్కి చెందిన మొసాద్కు మంచి పేరుంది. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే అవతలి వారు ఎంతటి వాడైనా ఖతం కావాల్సిందే. తన శత్రువు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా తప్పించుకోలేదనే విషయాన్ని స్పష్టమైంది. అలాంటిది ఇరాన్ అధ్యక్షుడిని చంపేదాకా ఇజ్రాయెల్కు అమెరికా అండగా నిలిచి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. అంతేకాదు ఆపరేషన్ చేపట్టిన 24 గంటల్లోనే సుప్రీం లీడర్ను అంతమొందించినట్టుగా ప్రకటించడం వాళ్ళ వ్యూహాత్మక దాడులకు నిదర్శనంగా కనబడుతోంది. సో ఖమేనీ నివాస ప్రాంగణాన్ని నేలమట్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తమకు విశ్వసనీయ సమాచారం ప్రకారమే ఖమేనీని టార్గెట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ ప్రాంగణం మొత్తం మీద 30 బాంబులు వేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఇక ఖమేనీ ఒకవేళ బతికున్నా అతను ఇరాన్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉండవనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఖమేనీ బతికే లేడు, మొత్తానికి అతన్ని చంపేశారంటూ వచ్చిన వార్తలు కూడా అటు ఇరాన్ స్టేట్ మీడియా ధృవీకరించడంతో ఇక అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్ ఎవరనే అంశంపై ప్రస్తుతం ఒక కొత్త చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరిని నిర్ణయించబోతున్నారనేది అక్కడి మీడియా వర్గాలు అలాగే ఇస్లామిక్ చరిత్ర ప్రకారం ప్రస్తుతం ఇరాన్లో ఒక సీనియర్ మతాధికారి కొత్త లీడర్ అయి ఉండాలి. ఖమేనీ అధికారిక నివాసంలో ఉండగానే ఈ బాంబు దాడి జరిగిన తర్వాత ఇరాన్ చట్టాల ప్రకారం షియా ముస్లిం యొక్క ఇమాం తిరిగి వచ్చే వరకు భూమిపై తమ షియా తెగకు నాయకత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తారని ఓ నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. కాబట్టి కాబోయే ఇరాన్ సుప్రీం లీడర్గా ఓ మతాధికారి మాత్రమే కాగలడు అంటూ అక్కడ మీడియా సంస్థలు చెప్తున్నాయి. 86 ఏళ్ల ఖమేనీ తన వారసుని ప్రకటించిన దాఖలాలు అయితే లేవు. కానీ తదుపరి నాయకుని అక్కడ జాతీయ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. అక్కడ మతాధికారులు తమ నాయకుని ఎన్నుకుంటారు. మరి దీనికి అమెరికా అంగీకరిస్తుందా లేదా అని చూడాలి. అయితే ఖమేనీ మరణం వెనుక అతనికి దగ్గర సన్నిహితులుగా ఉన్న వ్యక్తులే అమెరికా ఇజ్రాయెల్ వ్యక్తులకు కీలకమైన సమాచారం ఇవ్వడం మూలంగానే అతన్ని యుఎస్ ఇజ్రాయెల్ భద్రతా దళాలు టార్గెట్ చేసి కొట్టాయి. అయతుల్లా అలీనేజా అరాఫీ ఇరాన్ సెమినరీ వ్యవస్థ నడిపించే సీనియర్ మతాధికారి. ఇతను అక్కడ అసెంబ్లీతో పాటు గార్డియన్ కౌన్సిల్ రెండింటిలోనూ ప్రభావవంతమైన పదవులను కలిగి ఉన్నాడు. ఇతను ఖమేనీ వారసుడిగా ఎన్నికవుతారనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు హొజ్జత్ ఉల్ ఇస్లాం మొహసేన్ కోమి ఇతను ఖమేనీకి దగ్గరికి సలహాదారుగా ఉన్న వ్యక్తి, దీర్ఘకాలికంగా అతనితో పనిచేస్తున్నాడు. అలాగే అయతుల్లా మొహసిన్ అరఖీ, అయతుల్లా ఘోలం హుసేన్ మోసిని, అయతుల్లా హుసేమ్ హుసేని బొషేరి వంటి ఖమేనీ పరిపాలన వ్యవస్థలో కీలకంగా వివరించిన వీరిలో ఒకరవుతారంటూ కూడా లేదా కుటుంబ సభ్యులు ఎవరినైనా చేస్తారని కూడా ఖమేనీ కుమారుడు ముస్తాబా ఖమేనీ పోటీదారుగా ప్రస్తుతం చూస్తున్నారు. అతన్ని అమెరికా ఇరాన్ పీఠంపై కూర్చోబెట్టడానికి అంగీకరిస్తుందని చూడాలి. అయితే ఇరాన్ సుప్రీం కార్యాలయంలో మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇక ఏం జరగబోతోంది? ప్రజలచే ఎన్నుకోబడిన గార్డియన్ కౌన్సిల్ ద్వారా పరిశీలించబడ్డ 88 మంది మతాధికారులతో రూపొందించిన నిపుణుల సభ సుప్రీం నాయకుడిని ఎంపిక చేయడంలో రాజ్యాంగ పాత్ర పోషిస్తోంది. ఆ సంస్థ వారసుని ఎన్నుకునే అవకాశాలున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత ఫార్మాలిటీగా అన్ని మీటింగులు పెట్టి అంతలా కసరత్తు చేసి వారసత్వాన్ని ఎంపిక చేసే సమయం ఉందా? ఆలోపు ఇజ్రాయెల్ అమెరికా ఊరుకుంటాయా? ఇప్పుడు అధ్యక్ష ఎంపికకు సంబంధించినటువంటి ఆ సాంప్రదాయక నిబంధనలు పాటిస్తారా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమేనా అంటే కాదని అనిపిస్తోంది. ఒకవేళ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న అంశాల ప్రకారం అమెరికా ఇజ్రాయెల్ పూర్తిస్థాయి పట్టు సాధిస్తే ఇరాన్లో మిగిలిన నాయకుల్ని బందీలుగా పట్టుకొని తమకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఇరాన్ గద్దెపై కూర్చోబెట్టి ఇరాన్ ప్రజలను పాలించేందుకు
పూర్తిగా మతాధికారుల పాలన తొలగించేందుకే ఇప్పుడు ఇరాన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇరాన్లో పరిపాలన కనుక మతాధికారుల పరిపాలనను పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేసేందుకే, మతాధికారుల పరిపాలన పూర్తిగా తొలగించేందుకే ఇజ్రాయెల్, అమెరికా ఈ వ్యూహరచన చేశాయి. కానీ ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఇంకొక వ్యక్తిని ఎన్నుకునేదాకా, మతాధికారులంతా సమావేశమై కూర్చొని ఇంకో వ్యక్తిని ప్రపోజ్ చేసేదాకా అమెరికా, ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకుంటాయా? ఇప్పటికే ఇరాన్పై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ఇంకా కొద్ది రోజుల పాటు దాడులు చేస్తామంటూ చెప్తోంది. వాళ్ళ ఏకైక టార్గెట్ అక్కడి మౌలిక సదుపాయాలు కాదు, ప్రధానంగా ఇరాన్ సుప్రీం లీడర్ని అంతమొందించాలి. అది సక్సెస్ అయింది, అక్కడి వరకు సక్సెస్ అయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్కు చుట్టుగా ఉన్నటువంటి కోటరీని కూడా లేపేశారు. ఇక వాట్ నెక్స్ట్? ముజ్తబా ఖొమైనీని అధ్యక్ష పీఠం మీద ఆ దేశ మతాధికారులు కూర్చోబెట్టిన పశ్చిమ దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? ఎందుకంటే ఇప్పుడు 37 సంవత్సరాల నుంచి ఈ నిరంకుశ పాలన కొనసాగుతుంది. ఈ పాలనను అంతమొందించాలంటూ అక్కడ దేశ ప్రజలు కోరుతున్నారు. ఆ దేశ ప్రజలు చేసిన అల్లర్లో 15,000 మంది పైగా గత నెలలో మరణించారు. ఇప్పటికే ఖొమైనీ మరణం తర్వాత ఇరాన్ వీధుల్లో సంబరాలు చేసుకున్న దృశ్యాలు చూసాం. మళ్ళీ ఖొమైనీ వాసనలు, ఖొమైనీ ఫ్లేవర్స్ లేకుండానే అమెరికా చేద్దామని చూస్తోంది. అలాంటప్పుడు వీళ్ళ గార్డియన్ కౌన్సిల్ ఎవరిని నియమించుకుంటే అమెరికాకి ఏం పట్టు? అసలు వాళ్ళు ఎవరిని నియమించుకున్నా ఇరాన్ ప్రజలు దాన్ని అంగీకరిస్తారా? కాబట్టి ఇదంతా కూడా సాధ్యమయ్యే పనేనా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇరాన్ IRGC కమాండర్గా అహ్మదీని కొత్తగా నియమించిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఎన్ని నియామకాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నాయకత్వాన్ని పూర్తిగా తుది రూపు లేకుండా చేసే విధంగా, ఇరాన్ నాయకత్వాన్ని మట్టుబెట్టే విధంగా ఇజ్రాయెల్, అమెరికా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక దానికి అర్థమే ఉండదనే వాదన వినిపిస్తుంది. ఒకప్పటి 1979 ముందు ఉన్నటువంటి పర్షియన్ రాజు రెజా పహ్లావి, అతన్ని ఇరాన్ కొత్త నాయకుడిగా చేసేందుకు ఇప్పటికే ఇరాన్ డయాస్లు ఏవైతే అమెరికాలో ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ సమావేశమై నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఏకగ్రీవంగా రెజా పహ్లావి షాని తమ నాయకుడిగా ఎన్నుకొని ఇరాన్కు పంపించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు అమెరికాలో చాలా ప్రాంతాల్లో ప్రవాస ఇరానీయులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా, ఇంత దాడి చేసి ఖొమైనీని అంతమొందించాక మళ్ళీ సుప్రీం లీడరు లేదా IRGC కమాండర్నో లేదా మతాధికారులను పాలకులుగా పెడితే ఇరాన్లో మళ్ళీ పాత పాలనే ఉంటుంది తప్ప అమెరికా, ఇజ్రాయెల్ లేదా పశ్చిమ దేశాలు కోరుకునే లేదా ఇరాన్లో స్వేచ్ఛా వాతావరణం కోరుకునే అక్కడి ప్రజలు మళ్ళీ ఈ పాలన అంగీకరిస్తారా? అసలు ఆ పరిపాలన వాళ్ళకి అవసరమా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇరాన్ సుప్రీం లీడర్గా ముజ్తబా ఖొమైనీని పెట్టినా, ఇంకోరిని పెట్టినా ఏదైనా అది అమెరికా కాదు కదా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలు ఏవి అంగీకరించో అంతకుమించి ఇరాన్ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరు. సో ఒకప్పటి స్వేచ్ఛాయుత వాతావరణమైనటువంటి పాత పర్షియన్ ఇరాన్ కావాలని కోరుకుంటున్నారు. మతాధికారుల పాలన తమకు వద్దంటున్నారు. సో ఏం జరగబోతోంది? మళ్ళీ ఈ ఖొమైనీల వారసులు లేదా మతాధికారుల పాలకులు ఉంటారా? ఇరాన్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? అసలు ఇంకా యుద్ధమే ముగియలేదు, ఇంకా దాడులు కంటిన్యూ చేస్తున్నారు. ఓవైపు ప్రతీకార దాడులు అవుతున్నాయి, మరోవైపు ఇరాన్పై విడతల వారీగా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా సిద్ధమవుతుంది. బ్రిటన్ కూడా రంగంలో దిగిపోతుంది. పశ్చిమ దేశాలు కూడా సహాయం చేస్తున్నాయి. ఇంతలో కొత్త అధ్యక్షుడి నియామకం, కొత్త నాయకత్వ నియామకం ఎంత చేసినా, ఏది చేసినా బూర్దులో పోసిన పన్నీర్ తప్ప ఇరాన్ నాయకత్వానికి, ఇప్పుడున్న మతాధికారులకు ఎలాంటి ప్రయోజనం లేదు. మీరేమనుకుంటున్నారు? ఇరాన్లో ఈ నాయకత్వ మార్పు ఖొమైనీ చంపిన తర్వాత లేదా ఇతర నాయకులను పెట్టిన తర్వాత ఇరానీ గద్దెపై వీళ్ళంతా సులువుగా పరిపాలించగలరా? ఇరాన్లో ఇవన్నీ సాధ్యమేనా? లేదా అమెరికాకు అనుకూలమైనటువంటి వ్యక్తులే ఇరాన్ను మళ్ళీ పరిపాలించబోతారా? ఏం జరగబోతుందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉంటే కనుక మీ కామెంటు టెక్స్ట్ చేయండి. అలాగే ఇరాన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా అమెరికా అనుకూలమైన వ్యక్తే ఉంటారు. అలాగే స్వేచ్ఛాయుత వాతావరణం కోరుకునే పర్షియన్ ప్రజల పాలకులు కావాలంటూ ప్రస్తుతం నినదిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ప్రజలు, అలాగే ఇరాన్ వీధుల్లో ఇప్పుడు హోరెత్తున్న నినాదాలు చివరికి ఎవరికి జై కొడతాయి? ఎవరిని తమ నాయకుడిగా అంగీకరిస్తారు? ఇప్పుడు ఇదే $1 మిలియన్ ప్రశ్న.
యుద్ధం ఇంకా ముగియలేదు. స్టే ట్యూన్.